జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణలకి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఫిల్మ్ సర్కిల్స్లో ఇక్కడ మనకి పట్టి పట్టకపోయినా అక్కడ చర్చ నడుస్తుంటుంది. నాగవంశి ఏదైతే డాకు మహారాజ్ సినిమాకి సంబంధించి అసలైనటువంటి వ్యక్తి తనే ఎందుకు అటెండ్ అవ్వలేదు, విజయోత్సవ సభకు కూడా ఎందుకు అటెండ్ అవ్వలేదు, సక్సెస్ మీట్కి అదే సమయంలో ముందు అంతే క్రమంగా తప్పుకుంటున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ బాలయ్యకి జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక తీవ్రమైన శత్రుత్వం ఎందుకో తెలియదు. బేబీ నందమూరి కుటుంబం అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ని లేదా ఆ కుటుంబాన్ని వెలివేసినట్టు చూడటం అన్నటువంటిది దాని బాధ ఆ కుటుంబం పడింది చాలా రోజుల పాటు. హరికృష్ణ దానివల్లనే మద్యానికి బానిస అయ్యాడంటారు. అట్లాగే తన తండ్రికి సంబంధించినటువంటి విషయం గమనించిన తర్వాతనే అక్కడ జరుగుతున్న వివక్షను గుర్తించాకనే కళ్యాణ్ రామ్ కూడా సోదరుడితో పాటుగా కలిసి సాగుతున్నారు అని చెప్తుంటారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే ఆ రూట్లో ఉందన్నట్టు. అది పక్కన పెడితే అతనే హరికృష్ణ మొట్టమొదటి కీ రోల్ పోషిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఏమైందన్నది తెలిసిందే. అయితే ఇక్కడ బాలయ్యకు వచ్చేటప్పటికి ఆ జూనియర్ ఎన్టీఆర్ని అవాయిడ్ చేస్తారనడానికి సాక్ష్యం తాజాగా జరిగినటువంటి తన అన్స్టాపబుల్ ఇంటర్వ్యూల్లో కానీ విడిగా కూడా ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక్క మాట మాట్లాడరు. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన సినిమాని గురించి కూడా ప్రస్తావించరు. జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ RRR లాంటిది ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి సినిమాలకు సంబంధించి కూడా ప్రస్తావించరు. ఈవెన్ దానికి సంబంధించిన వాళ్ళ ఇంటర్వ్యూలప్పుడు కూడా ఇదేంటంటే సినిమా ఇండస్ట్రీలో రహస్యం అనుకుంటారు కానీ ఓపెన్ సీక్రెట్. నాగవంశీ వీళ్ళది చేసినటువంటి సందర్భంలో కూడా ఆ ప్రస్తావన రాకూడదు వాడిది అన్నటువంటి కోణంలో బాలయ్య మాట్లాడారన్నది జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళే ఫీడ్బ్యాక్. ప్రతిసారి ఆయనది ఈ మెగా అభిమానులు అనుకుంటారు అప్పట్లో తీవ్రమైన పదాలు మాట్లాడారు, శంకరజాతి అది ఇదని. అది మెగా అభిమానుల గురించినే కాదు, జూనియర్ ఎన్టీఆర్ గురించినే ఆ మాట మాట్లాడతారు అన్నటువంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి అనేక సార్లు ఈ పదం జూనియర్ ఎన్టీఆర్ విషయంలో వాడారు అన్నటువంటి. ఇక్కడ ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే దేవరా సినిమాని బాగా టైట్ చెయ్యాలని శతవిధాల ప్రయత్నించినటువంటి సందర్భంలో తన పరిచయం పలుకుబడి అంతా వాడి నాగవంశి దాన్ని ఒడ్డును పడేశాడు, ప్రాఫిట్లోకి తీసుకొచ్చి పెట్టాడు. వాస్తవంగా తనకు సంబంధం లేనటువంటి ఇష్యూ. అదే నాగవంశీకి ఆ నాగవంశీ తీసుకున్న ఇనిషియేటివ్ కారణంగా తనకి మరొక సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ సిద్ధపడుతున్నాడు. వచ్చే జనవరికా వచ్చే డిసెంబర్కా, ఏడాది డిసెంబరా, వచ్చే ఏడాది జనవరికా నెక్స్ట్ ఇంకొక సినిమా నాగవంశీతో ఉంటుంది. ఆ సినిమా అంటే జూనియర్ ఎన్టీఆర్ని మెప్పించాలంటే బాలకృష్ణతో ర్యాపో తగ్గించుకోవాలి. బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్తో ఉండేవాళ్ళు అంటే నచ్చరు. అయితే బాలకృష్ణని కన్విన్స్ చేయడం సులభం కాబట్టి బాలకృష్ణతో ఒక కథ చెప్పారు అన్నటువంటి మాట వినబడుతుంది. ఏంటది అంటే ఇది వాస్తవంగా సక్సెస్ మీట్కి వెళ్ళాలి కదా, అనంతపురంలో హీరోయిన్లు వాళ్ళు కూడా వచ్చారు కదా, ఊరవసి వీళ్ళందరూ కూడా వచ్చారు కదా, ఎందుకు వెళ్ళలేదు అనే పాయింట్కి సంబంధించి ఇట్లాగ సినిమాలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరుగుతున్నాయి కదా బాబు అని అంటారు బాలయ్యని. సినిమాకి సంబంధించి జరుగుతున్నాయి కదా బాబు, ఇప్పటికే 2 సినిమాలకు అటు పుష్ప 2కి దెబ్బతీశారు, ఇటు దీనికి సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ మూడింటిని దెబ్బతీసినట్టే కదా, మనకి ఆ ప్రాబ్లం వస్తుంది. నేను అందుకని దుబాయ్లో ఉంటున్నాను, అక్కడికి వచ్చానంటే పట్టుకుంటారు, మందానికి కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు బాబు, మళ్ళీ ఇబ్బంది పడిపోతాం మనం అని చెప్పి బాలయ్యని కన్విన్స్ చేశారు ఫోన్లో అన్నటువంటి మాట సినీ సర్కిల్స్లో వినబడుతుంది. ఎందుకంటే అక్కడ అంత కొండ మీద గోల ఏంటంటే అదేదో కులపోళ రహస్యం అన్నట్టు అంత రహస్యంగానే ఎవరికాళ్ళు చేస్తున్నాం అనుకుంటారు, అంతా ఓపెన్ అవుతుంది. నాగవంశి నుంచి ఇట్లాంటి ఫీడ్బ్యాక్ తనకి వెళ్ళింది అన్నటువంటి మాట, ఇలాంటి స్టేట్ వాయిస్ బాలకృష్ణకి వెళ్తే బాలకృష్ణ కూడా ఆగమన్నారన్నటువంటిది. అదే సందర్భంలో అసలు విషయం అయితే ఈ పాయింట్ ప్రధానంగా బాలయ్యకి సంబంధించి వాస్తవంగా ఎందుకంటే సూపర్ సక్సెస్ అయింది, అది హిట్ సినిమా ప్లస్ ఫైనాన్షియల్లీ హిట్. సినిమాకి సంబంధించి డాకు మహారాజ్ సినిమా హిట్ అయింది, ఫైనాన్షియల్లీ కూడా హిట్ అయింది. ఊరికే టాక్ హిట్ కాకుండా
ఫైనాన్షియల్ హిట్ అవ్వడమే ఇవాళ రోజుల్లో సినిమాలకి సంబంధించి. మిగతాది టాక్ అంటే అభిమానులతో క్రియేట్ చేసుకోవచ్చు, బట్ దీనికి పెద్ద ప్రచారం జరగకుండా చక్కటి టాక్ వచ్చింది. ఆ తర్వాత ఫైనాన్షియల్గా సక్సెస్ అయింది. ఫైనాన్షియల్ సక్సెస్ అనేది హిట్. ఇప్పటికీ కూడా మిగతా 2 సినిమాలకు సంబంధించి ఫైనాన్షియల్ హిట్ అన్నటువంటిది టాక్ పరంగా క్రియేట్ అవుతుంది, కానీ అధికారికంగా క్లియర్ చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికైతే రేపో మాపో చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి సక్సెస్ పంచుకున్నప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఫ్యూచర్, ఎందుకంటే ప్రతి నిర్మాత ప్రతి దర్శకుడు భవిష్యత్తును చూసుకుంటారు కాబట్టి ఆ రూట్లో సాగుతోందన్నటువంటి మాట వినబడుతోంది.